ఇదే 18వ అధ్యాయంలో 1-15 వరకు ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాముగా కనపడుతున్నాడు. 16, 17 వచనాలలో సాగనంపుచున్న అబ్రహాం, 20-33 వరకు విజ్ఞాపన చేయుచున్న అబ్రహాంగా కనపడుతున్నాడు. ఈ దిన భాగంలో మనం 16వ వచనం నుంచి 33 వరకు ఉంది. నేను కొద్ది సమయంలోనే ముగిస్తాను. ఒకసారి మార్చి చదువుకుందాం, ఎందుకంటే మనకు అవగాహన అవుతుంది. దానికోసం 16 నుంచి నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిన నిలుచుండెను. ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయక కాయునా? యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదుననెను. ఏ 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయననెను. అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడెదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయననెను. అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొకసారి మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక యుందుననెను. సాధించిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రార్థన చేసుకో. గండవైన తండ్రి, మీ నామాన్ని బట్టి స్తోత్రం. చదవబడిన లేఖనాలను దీవించండి. నిల్చున్న నేను ఆసక్తిని నాయన ఒట్టివాన్ని మీ శిలువ సాటున మరుగుపరిచి మాకు కావలసిన శ్రేష్టమైన సంగతులు మీరు అనుగ్రహించండి. దాటి వెలక మాతో ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి విధేయులమై వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ సోదరులారా, ఈ 18వ అధ్యాయం మొదటి నుంచి ఈ 15